కట్టుకున్నోడే కాలయముడైపోయే అయ్యో దేవుడా కన్నవారికి పొద్దున్నే పొద్దులేను నాకు ఎదురైతే అదృష్టం నాదనుకున్నా. ఇది ఒకసారి మనం వాడదామా? దొంగన కొడుకులున్నారు మందిని ముంచేటి లంగాలున్నారు. దొంగన కొడుకులున్నారు మందిని ముంచేటి లంగాలున్నారు. అంటే ఇప్పుడు వైష్ణవ అయిపోయింది కదా, అందుకే. ఏమైంది, ఏడుస్తున్నావా? యాది నుంచి కోవే బిడ్డో అడుగు పెడుతున్నదక్కో అమ్మ అయ్యల మీద అలిగినట్టు అత్తగారింటిలో అడుగుదు బిడ్డ, అత్తకెదురు నువ్వు చెప్పొద్దు బిడ్డ, మామకెదురు నువ్వు మళ్ళొద్దు బిడ్డ. అత్తగారిల్లే బిడ్డో బతుకు కత్తి మీది సాము బిడ్డ. ఇది బంధుల రాజ్యమే సెల్లెలా, ఇడరా కాసులు ఉన్నరే సెల్లెలా, అమ్మ ఒడిలో నా లాలి పాట వింటివే, ఈ అన్న జోల పాట ఎవడు వింటడే. చున్నీలు వేసుకోవాలి, ఇట్లా వేసుకోవద్దు, అట్లా వేసుకోవాలి అని ఒక వీడియో చేసినావు. ఆడపిల్లలు చున్నేసుకోకుండా బయటికి వస్తారు కదా, దాని గురించి చేసిన. దాని మీద నువ్వెందుకు రియాక్ట్ అవ్వాలనుకున్నావు అసలు? అంటే ఇప్పుడు చిన్నపిల్లలని కూడా దాని గురించి చంపుతుండ్రు కదా. పసిపాపలని చూడకుండానే చినిమేసిన కసాయ కొడుకులు, కన్న తల్లికి కడుపుకోతన కాల్చి చంపిన బంధు మూకలు, నిన్ను గన్న తల్లి ఆడదన్న మాట మరిసినవు, మరిచినేడు మానవత్వం ఎట్లా చంపినవు. నచ్చిన పాట వాడు. పైసల కోసమే పరుగురా, అది ఎంత దూరమో అడుగురా, ఇంత దూరం అంటూ గీత ఉన్నదా, లేక జీవితం అంతా పెరిగరా, నువ్వు కూడా పెట్టిన ధనముతో నిమిషం ఆయుష్ కొనగలవా, మనిషి పుట్టుక పుట్టినవా, నిన్ను మనిషి అంటారా జీవా. ఒక డైలాగ్ ఇస్తా, మరి చేస్తావా? తెలంగాణ శకుంతల. ప్రేమ ఇదో బోగైపోయింది, ఏంది ప్రేమ లేక బతుకమ్మా, ప్రేమ లేక పెరగమ్మా, మేమంతా బతుకుతలే, మేమంతా పెరగలే, ఇంకో పారిన ఇలా కల ఏ పోరినట్ల కానీ పోరన్నట్ల కానీ ప్రేమ అన్నమాట నాకు కినగబడాలి. గడ్డలు తీసుకొని ఒకడు తుకుడాలు తుకుడాలు నలుకుతుంది దీని తల్లి. ఏమరా బాబులు మస్తు కామెడీ చేస్తుండే. అవును సార్, నవ్వమంటారా? నోరు పుసుకొని ఉండలేవా? ఏమంటే నా గాజులు వేసుకున్నాడు, నా చీర కట్టుకున్నాడు, బొట్టు పెట్టుకున్నాడు, పువ్వులు పెట్టుకున్నాడు, పసుపు నా గాజులు వేసుకున్నాడు, నా చీర కట్టుకున్నాడు, బొట్టు పెట్టుకున్నాడు, నోటుకు వచ్చినట్లా వాగేవనుకో కోసేస్తా. నెక్కు కట్టు. నాకు ముఖ్యమైన పని ఉంది, అది పూర్తయ్యాక నేనే వెళ్ళిపోతాను. అవునా? ఏడువు. Oh my God. ఎరుపు రంగు ఏడా ఉంటే ఆడే ఉంటానంటివి. పుష్ప అంటే ఫైర్ అనుకుంటివా? కాదా, ఫ్లవరా? అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటూ. పుష్ప అంటే ఫైర్ అనుకుంటివా? కాదా, ఫ్లవరేనా? అమ్మాయి ఏం టార్చర్. కోదండరాముణ్ణి చూడు, కోరిటి ఇచ్చేటివాడు, ఆ సుందరాముణ్ణి చూడు, మా తల్లి సీతమ్మ చూడు, కళ్ళు చెడకుంటే నా మనసు చూడు, చూడయ్యో ఆ రూపం. కోదండరాముణ్ణి చూడు, కోరింది ఇచ్చేటివాడు. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సౌమ్యాస్ టీవీ. ఈరోజు మన ముందు ఒక అల్లరి పిల్ల చిచ్చర పిడుగు. ఇన్స్టాగ్రామ్లో చూసుకుంటే తన వీడియోస్కి మిలియన్స్లో వ్యూస్ ఉన్నాయి, లైక్స్ కూడా కొన్ని వందల్లో ఉన్నాయి, కామెంట్స్ అయితే ఇంకా చెప్పని అవసరం లేదు. సో ఆ అమ్మాయి ఈరోజు మన స్టూడియోలో ఉంది. అసలు తను ఎందుకు అలాంటి రీల్స్ చేస్తుంది? అంటే ఏడుస్తుంది, లేదా గిన్నెలు తోముకుంటూ ముందు కూర్చుంటుంది, స్కూల్ డ్రెస్ల పైన వీడియోలు చేస్తుంది. స్కూల్కి ఎప్పుడు పోతుంది అక్క అనే డౌట్ కూడా చాలామందికి వచ్చి ఉంటుంది. మరి ఈరోజు అన్ని క్వశ్చన్స్కి తనే ఆన్సర్ చేయాలి. ఆమెనే రితిక అనమాట. హాయ్ రితిక. హాయ్ అక్క. ఎట్లున్నావు?
బాగున్నా. సరే, నువ్వు మస్తు రీల్స్ చేస్తున్నావు కదా, అందులో నీ ఫేవరెట్ రీల్ ఏది చెప్పు ఫస్ట్. వైష్ణవక్క గురించి పాడింది. ఎందుకు నీకు వైష్ణవక్క మీద రీల్ చేయాలని ఎందుకు అనిపించింది? అంటే ఇప్పుడు వైష్ణవక్క చనిపోయింది కదా, అందుకే. ఏమనిపించింది అక్క గురించి విన్నాక నీకు? బాధ అనిపించింది. ఏమైంది, ఏడుస్తున్నావా? జర్రయాది నుంచి కోవే బిడ్డో అడుగు పెడుతున్నదక్కో రియో, జర్ర ఓపిక పట్టే బిడ్డో అడుగు పెడుతున్నదక్కో రియో. అమ్మ అయ్యల మీద అలిగినట్టు నువ్వు అత్తగారింటిలో అడుగుదు బిడ్డ, అత్తకెదురు నువ్వు చెప్పొద్దు బిడ్డ, మామకెదురు నువ్వు మళ్ళొద్దు బిడ్డో. అది అత్తగారిలే బిడ్డో నువ్వు ఎట్లీడుకొస్తావా బిడ్డ, జర్రయాదిరా జర్రయాదిరా జర్రయాది నుంచి కోవే బిడ్డో అడుగు పెడుతున్నదక్కోరయ్యో. సూపర్. ఆడపిల్ల బతుకు అట్టాకు చందము, అత్తగారిలే దినగండం, కట్న కానుకలంటూ కాల్చి చంపుతుండ్రు, కనికరం లేకుండా మార్చి చంపుతుండ్రు. నీకు ఏమన్నా అయిందో బిడ్డో మేము గుండె గిజొస్తామే బిడ్డ, జర్రయాదిరా జర్రయాదిరా జర్రయాది నుంచి కోవే బిడ్డో అడుగు పెడుతున్నదక్కోరయ్యో. పసిపాపలని నీ చూడకుండానే చినిమేసిన కసాయి కొడుకులు, కన్న తల్లికి కడుపుకోతన కాల్చి చంపిన బంధు మూకలు, నిన్ను గన్న తల్లి ఆడదన్న మాట మరిసినవు, మరిచినేడు మానవత్వం ఎట్లా చంపినవు, నిన్ను గన్న తల్లి ఆడదన్న మాట మరిసినవు, మరిచినేడు మానవత్వం ఎట్లా చంపినవు. అండ్ నువ్వు ఇన్స్టాగ్రామ్లో ఇంకొకటి కూడా చేసినావు, చున్నీలు వేసుకోవాలి, ఇట్లా వేసుకోవద్దు అట్లా వేసుకోవాలి అని ఒక వీడియో చేసినావు. అసలు ఆ వీడియో ఎందుకు చేయాలనిపించింది? అంటే ఇప్పుడు ఆడపిల్లలు చున్నేసుకోకుండా బయటికి వస్తారు కదా, అందుకు దాని గురించి చేసిన. దాని మీద నువ్వెందుకు రియాక్ట్ అవ్వాలనుకున్నావు అసలు? అంటే ఇప్పుడు చిన్నపిల్లలను కూడా దాని గురించి చంపుతుండ్రు కదా, దానికోసం. సో ఆడపిల్లలు నిండుగా ఉండాలి, పద్ధతిగా ఉండాలని చేసినావు. మరి నీ వీడియో వల్ల కనీసం ఒక్కరైనా మారిరు, కనీసం నిండుగా ఉంటున్నారు అని నీకు అనిపించిందా? ఎక్కువ ఎవరి పాటలకి రీల్స్ చేయాలని నీకు అనిపిస్తుంది? పాటలు వాయిస్ బాగుంటుందా? నువ్వు సింగర్ అవుతావా, యాక్టర్ అవుతావా? యాక్టర్. ఈ ఆడపిల్ల కాబట్టి ఆడపిల్లనమ్మ పాట నేర్చుకుంది అనమాట. ఆడపిల్లని ఒకతే కాదు, మస్తు పాటలు నేర్చుకుంది. కాకపోతే ఆ పాట చెప్తున్నాను నేను. స్టార్ట్. ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనాని, బాధపడకమ్మా నీ ఉదిలు చల్లకమ్మా, ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనాని, బాధపడకమ్మా నీ ఉదిలు చల్లకమ్మా. నైస్. అంటే ఎవరైనా చెప్పిరా ఇట్లా చేయొచ్చు కదా, నీకు ఫేమ్ వస్తుంది, మీతో సెల్ఫీలు దిగుతారని ఎవరైనా చెప్పిరా? అంటే నీ యాక్టింగ్ స్కిల్స్ని బయట పెట్టుకోవడం కోసం చేసినావా? ఇప్పుడు నేను నవ్వుకుంటా వీడియోలు చేస్తా కదా, దానికి ఒక్క లైక్ కూడా రాదు, ఏడ్చుకుంటే వేస్తే మస్తు లైక్లు వస్తాయి. ఓ మై గాడ్, పట్టేసింది. అసలు ఇంత టాలెంట్ ఎట్లారా నీకు? నువ్వు ఏడ్స్ కూడా వేసి వస్తాయా? అయితే ఇప్పుడు ఏడ్స్ కూడా ఏ ఒకటి మరి చూడు, మేము చెప్పింది మనకు లాజిక్ ఏంటంటే ఏడ్స్ కూడా వేస్తే లైక్లు ఎక్కువ వస్తాయంట. ఈరోజు ఆమె కోసమే నేను ఇక్కడ ఒక బుక్ కూడా అడిగా పెట్టినా అనమాట. తీసుకో ఈ బుక్, నీకు నచ్చిన పాట వాడు. డబ్బు వెనుక నీది వేట, పొంగ తీసుకెళ్తావార మూట, డబ్బు వెనుక నీది వేట, 60 ఏళ్ళ బతుకు బాట, 6 అడుగులేని కొచ్చేవాట, 60 ఏళ్ళ బతుకు బాట, పైసల కోసమే పరుగురా, అది ఎంత దూరమో అడుగురా, ఇంత దూరం అంటూ గీత ఉన్నదా, లేక జీవితం అంతా పెరిగేరా, నువ్వు కూడా పెట్టిన ధనముతో నిమిషం ఆయుష్ కొనగలవా, మనిషి పుట్టుక పుట్టినావా, నిన్ను మనిషి అంటారా జీవా, మనిషి పుట్టుక పుట్టినావా. బా, చాలా బాగుంది మీనింగ్ పాట, తెలుసా? నువ్వు పాట కూడా చేసినట్టున్నావు కదా. షూటింగ్ చేసినావు కదా, ఏ సాంగ్ అది? రాబందుల రాజ్యం. నీకు నచ్చిందా అది? వచ్చా పాట అది? ఒకసారి పాడు. రాబందుల రాజ్యమే సెల్లెలా, ఇడరా కాసులు ఉన్నరే సెల్లెలా, పానం పోతుంటేనే సెల్లెలా, నిలబడి చూస్తుంటారే సెల్లెలా, ధర్మమేడుంటదే సెల్లెలా,
ఎడరా బంధుల రాజ్యమే సెల్లెలా ఎడరా కాసులు ఉన్నరే సెల్లెలా పానం పోతుంటేనే సెల్లెలా ఆడ నిలబడి చూస్తుంటారే సెల్లెలా వందిన నీ పాదాలకు వందనమే పెడుతున్నాయే తలనైనా తెంచిని సెంత బొంద వెడుతనే నీ తలరాతను రాసినోడు ఎవ్వడే కనికరము లేదాడ జన్మకే అమ్మ ఒడిలో నా లాలి పాట వింటివే ఈ అన్న జోల పాట ఎవడు వింటడే. గూస్ బంప్స్ వచ్చే సాంగ్స్ నేర్చుకున్నావు నువ్వు తెలుసా? సింగిల్ టేక్ చేసినావా? అవునా? Easy ఉంది. ఏం చేసినావు ఆ రోజు చెప్పు. అంటే ఒక క్యారెక్టర్ ఉంటాడు ఆయన మొత్తము ఆయన నేను ఇట్లా రాళ్ళు జిమ్ముకుంటా ఉంటా ఆయన ఇట్లా తోలుకొచ్చి ఇట్లా పాట పెడతాడు. అప్పుడు నువ్వేం చేసినావు? నేనేం చేసిన ఇట్లా ఏడ్చినట్టు కళ్ళు తుడిచి ఫోన్లో ఎవరైనా ఫోన్ చేసి షూటింగ్ ఉంది చేయాలరా అన్నాను అనుకో, అప్పుడు ఏం మాట్లాడతావు? డాడీ ఒక్కడు మాట్లాడతాడు. నువ్వు మాట్లాడుతావు కదా, అంటే వాళ్ళ ఇంటికి అయినాక మాట్లాడతావు. వాళ్ళ ఇంటికి అయినాక మాట్లాడతావా? ఇప్పుడు ఇది ఇల్లు అనుకుందాం, ఇప్పుడు మా దాంట్లో షూటింగ్ చేయడానికి నువ్వు వచ్చిన వీడికి ఓకే, ఓ పాట ఉందిరా షూటింగ్ చేస్తావా? చేస్తావా? అంటే నీకు పాటలు ఏమన్నా కావాలనా? ఇట్లా నాకు ఇట్లాంటి సీన్ ఇవ్వండి, ఇట్లాంటి సీన్ అట్లా ఏమన్నా అంటావా? ఏం లేదా? అయితే నీ క్యారెక్టర్ నువ్వు ఏడవాలి, బాగా ఏడుస్తావా? నవరసాలు చేస్తావా? అవునా? సరే నీకు ఒక డైలాగ్ ఇస్తామా, చేస్తావా? అరే ఇయ్యాల రేపు చూసిన ప్రేమ ఇదో బోగైపోయింది. ఏంది ప్రేమ లేక బతుకమ్మా, ప్రేమ లేక పెరగమ్మా, మేమంతా బతుకుతలే, మేమంతా పెరగలే, ఇంకో పారిన ఇలాకాల ఏ పోరినోట్లా కానీ పోరున్నోట్లా కానీ ప్రేమ అన్నమాట నాకు వినబడాలి. గొడ్డలు తీసుకొని ఒకడు తుకుడలు నలుకుతుంది దీని తల్లి. మొత్తం నువ్వే లేడీ సింగం లాగా చెప్తున్నావు డైలాగులన్నీ. ఇప్పుడు ఏడ్స్ కూడా చెప్పా డైలాగ్, అదే డైలాగ్ ఏడ్స్ కూడా చెప్పాలి. నువ్వు నార్మల్గా చెప్పినావు ఇందాక, ఏడ్చుకుంటే చెప్పు. ఇప్పుడు నువ్వు షూటింగ్కి వచ్చినావు, ఇప్పుడు మర్చిపోయినావా? ఆడిషన్స్ జరుగుతున్నాయి, నువ్వు సెలెక్ట్ అవుతావా కావా అనేది ఇప్పుడు నువ్వు చేసే పర్ఫార్మెన్స్ని బట్టి డిసైడ్ అవుతుంది. సరే ఇయ్యాల రేపు చూసిన ప్రేమ ఇదో బాగైపోయింది. ఏంది ప్రేమ లేక బతుకమ్మ, ప్రేమ లేక పెరగమ్మ, మేమంతా బతుకుతలే, మేమంతా పెరగలే, ఇంకో పారిన ఇలా కల ఏ పోరినోట్లా కానీ పోరున్నోట్లా కానీ ప్రేమ అన్నమాట నాకు వినగబడాలి. గొడ్డలు తీసుకొని ఒకడు తుకుడలు నలుకుతుంది దీని తల్లి. కాదు నేను ఏడుమన్నా కదా నిన్ను అని ఎందుకన్నా నువ్వు చెప్పు. అది కూడా ఏడ్చినట్టేనా? అంటే నీ ఇప్పుడు ఇట్లా కూడా ఏడుస్తురా? మరి కళ్ళకి నీళ్ళు వస్తలేవు? మళ్ళీ ఒకసారి ఏదమ్మా, ఓకేనా? ఓకేనా? ఓకే స్టార్ట్. ఏడువు. ఓ మై గాడ్. రేపు చూసిన ప్రేమ ఇదే బాగైపోయింది. ఏందే ప్రేమ లేక బతుకమ్మా, ప్రేమ లేక పెరగమ్మా, మేమంతా బతుకుతలే, మేమంతా పెరగలే, ఇంకో పారిన ఇలా కాల ఏ పోరినట్లా కానీ పోరున్నట్లా కానీ ప్రేమ అన్నమాట నాకు వినబడాలి. గొడ్డలు తీసుకొని ఒకడు తుకుడలు నరుకుద్దా దీని తల్లి. దించేసినావులే, ఇప్పుడు నవ్వుకుంటూ చెప్పాలి. దాన్ని అటు చూడు. ఇవాళ రేపు చూసిన ప్రేమ ఇదో బాగైపోయింది. ఏంది ప్రేమ లెక్క బతుకమ్మా, ప్రేమ లెక్క పెరగమ్మా, మేమంతా బతుకుదలే, మేమంతా పెరగలే, ఇంకో పారిన ఇలా కల ఏ పోరినోట్లా కానీ పోరున్నోట్లా కానీ ప్రేమ అన్నమాట నాకు వినబడాలి. గొడ్డలు తీసుకొని ఒకరినొకరిని తుకుడలు నరుకుతాను దీని తల్లి. నీ లోపల ఇన్ టాలెంట్ ఉందని మీ డాడీకి కూడా తెలుసో తెలియదు కోపం. అరే ఇయ్యాల రేపు చూసిన ప్రేమ ఇదో బోగైపోయింది. ఏందే ప్రేమ లేక బతుకమ్మా, ప్రేమ లేక పెరగమ్మా, మేమంతా బతుకుతలే, మేమంతా పెరగాలే, ఇంకో పారిన ఇలా కల ఏ పోరినోట్లా కానీ పోరున్నోట్లా కానీ ప్రేమ అన్నమాట నాకు వినబడాలి. గొడ్డలు తీసుకొని ఒకరినొకరిని తుకుడలు నరుకుతుంది దీని తల్లి. నిజంగా అసలు ఎంత బాగా చెప్పినావు తెలుసా? నాకు నేర్పిస్తావా యాక్టింగ్? నేర్పిస్తావా? ఎట్లా చేయాలి చెప్పు? యాక్టింగ్ అంటే ఫస్ట్ ఏం నేర్చుకోవాలి చెప్పు. నేను
ఏది ఇట్లా అనడం నేర్చుకోవాలా? ఎందుకు? కోపం వచ్చినప్పుడు ఇట్లా అనాలనా? ఓకే, నవ్వాలనుకున్నప్పుడు అట్లానా? ఏడవాలనిపిస్తే అంతేనా? గ్రేట్, అసలు నువ్వు చాలా బాగా చేస్తున్నావు తెలుసా. సరే, ఇప్పుడు నాకు పాట నేర్పియాలి. నువ్వు ఏ పాట నేర్పిస్తావో చెప్పు. రైట్. ఎరుపు రంగు ఏడా ఉంటే ఆడే ఉంటానంటివి, కన్న తల్లికి కన్ను రెప్పవైతివి, నిద్దురే పుట్టిల్లుగా ఈ నేల మీద పడి ఉంటివి, నిద్దురే పుట్టిల్లుగా ఈ నేల మీద పడి ఉంటివి. ఓ ముత్యమన్యల బాలుడా వీరుడా అభిమన్యుడా, ముత్యమన్యల బాలుడా వీరుడా అభిమన్యుడా. ఈరోజు నువ్వుడికి యాక్టర్గా వచ్చినావా, సింగర్గా వచ్చినావా? యాక్టర్గానే వచ్చినావా? మరి పాటలు ఇన్ని ఇట్లా పాడుతున్నావు అసలు సింగర్ లాగా? హౌ ఇట్స్ పాసిబుల్? వస్తాయా? మనం నేర్పించచ్చు కదా అట్లా. నేను కూడా యాక్టింగ్ సింగింగ్ నేర్చుకుంటా. ఎరుపు రంగు నేర్పిస్తావా? రైట్. ఎరుపు రంగు పాడు. నీతోనే పాడాలా? ఓకే, డన్. ఎరుపు రంగు ఏడా ఉంటే ఆడే ఉంటానంటివి, కన్న తల్లికి కన్ను రెప్పవైతివి, నిద్దురే పుట్టిల్లుగా ఈ నేల మీద పడి ఉంటివి, నిద్దురే పుట్టిల్లుగా ఈ నేల మీద పడి ఉంటివి. ఓ ముత్యమన్యల బాలుడా వీరుడా అభిమన్యుడా, ముత్యమన్యల బాలుడా వీరుడా అభిమన్యుడా. నైస్, వావ్, బాగా అన్నావు. నాకు ఇప్పుడు కాంచన డైలాగ్ నేర్పియాలి. నువ్వు నేర్పిస్తావా? నోరు పూసుకొని ఉండలేవా? ఏమంటే నా గాజులు వేసుకున్నాడు, నా చీర కట్టుకున్నాడు, బొట్టు పెట్టుకున్నాడు, పువ్వులు పెట్టుకున్నాడు, పసుపు నోటుకు వచ్చినట్లా వాగేవనుకో కోసేస్తా. నాకు ముఖ్యమైన పని ఉంది, అది పూర్తయ్యాక నేనే వెళ్ళిపోతాను. ఆ లోపు నన్ను ఏదైనా గెలకాలని ప్రయత్నించావో నీకు ఇష్టమైన సినిమా ఇది? పుష్పరాజు. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా? ఫైర్. అందులో ఏ డైలాగ్ ఇష్టం? అదే పుష్ప అంటే ఫైర్ అనుకుంటివా? మళ్ళీ ఇప్పుడు చెప్పు కరెక్ట్. పుష్ప అంటే ఫైర్ అనుకుంటివా? కాదా, ఫ్లవరా? గుర్తొచ్చిందా డైలాగ్? పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా? ఫైర్. నీ అవ తగ్గేదేలే అనాలి. ఓకే, పుష్ప అంటే ఫైర్ అనుకుంటివా? కాదా, ఫ్లవరేనా? ఏమనుకుంటాడు చెప్పు నువ్వు ఫైర్ కాదంటే? పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా? ఇది నా ఫైర్. కృతిక అంటే ఫ్లవర్ అనుకుంటివా? ఇది నా ఫైర్. తగ్గేదలే. ఏయ్ సూపర్. ఏ క్లాస్? సెకండ్ క్లాస్. 3 సబ్జెక్ట్స్. నీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఏది? తెలుగు. ఒక పద్యం చెప్తావా? సన్న సన్న జల్లో వలలో వన జల్లు కురిసే వలలో తోటలోని పూలన్నీ వలలో బతుకమ్మ వాళ్ళనే వాళ్ళు. నీకు మీ ఫ్రెండ్స్లో ఎవరు ఇష్టం బాగా? నీ బెస్ట్ ఫ్రెండ్? అక్షయ. నీకు ఏదైనా ప్రాబ్లం ఉన్నా, నీ పెన్సిల్ అయిపోయినా, నీ బుక్ అయిపోయినా నువ్వు ఫస్ట్ ఎవరికి చెప్తావు? మీ అక్షయకే చెప్తావా? హెల్ప్ చేస్తుందా? నీ రీల్స్ చూస్తారా మీ టీచర్స్ కానీ పిల్లలు కానీ? చూస్తారా? ఏమంటారు? ఫాలో కూడా కొట్టిరా? ఓకే, ఏమనిపిస్తుంది? అరే నువ్వు మస్తు చేస్తున్నావు రీల్స్, మాకు కూడా నేర్పించచ్చు కదా, ఛాన్స్ ఇవ్వచ్చు కదా అంటారా? మరి నువ్వు ఇచ్చినావు ఎవరికైనా ఛాన్స్? నేర్పిస్తావా? ఎట్లా నేర్పిస్తావు? క్లాస్ పెడతావు ఏమన్నా? షార్ట్ బ్రేక్ అప్పుడు నేర్పిస్తా. అమ్మా, స్కూల్లో కూడా నేర్పిస్తున్నావులే. ఏమని చెప్తావు నువ్వు వాళ్ళకి ట్రిక్స్ చెప్పాలంటే? స్టెప్స్ చూపిస్తా. డాన్స్ నేర్పిస్తావా? అరే మీరు మొత్తం మీ ఫ్యామిలీ కొరియోగ్రాఫర్లు, యాక్టర్లు, సింగర్లు అయిపోతే మరి పాప మా ఉన్నోళ్ళు ఏం కావాలి చెప్పు? మొత్తం నువ్వే నేర్చుకుంటే మల్టీ టాలెంట్ నేనే అయిపోతా అంటే మరి పక్కన వాళ్ళు? పోనీ డాన్స్ నేర్పిస్తావా? నాకు నేర్పిస్తావా? నా డాన్స్ రాదు, నిజంగానే రాదు.
నిజంగానే రాదు. నవ్వుతావు అంటే వస్తుంది అనుకుంటున్నావా? కాదు, రాదు. నువ్వు నాకు నేర్పియాలి అలా. ఓకే, ఓకే. నేర్పిస్తావా? ఓకే. మమ్మీ ఎక్కువ ఇష్టమా, డాడీ ఎక్కువ ఇష్టమా? డాడీ డాడీయా? ఎందుకు నీ షూటింగ్ తీసాడనా? ఏం ఇప్పిస్తాడు? ఏం అడిగినా ఇప్పిస్తాడా? ఇక మమ్మీ డాడీ మాట వినాలి కాబట్టి మమ్మీ నువ్వేం అడిగినా డాడీని అడుగుతుంది. అందుకే నీకు డాడీ ఎక్కువ ఇష్టం. డాడీ మీద పాట పాడతావా? పెద్ద దావకాలలో పుట్టంగానే అరుపు విని మురుపులాగా మెరిసిపోయేరా, చెంప మీద ముద్దు పెట్టి గుండెకు హత్తి బిడ్డాని కండ్లల్లో వెరిగిపోయేరా, నేనే నడవాలని గుని తెచ్చిండు వాకరు, అవ్వాలని అయ్య జోకరు, నా బహుంతు కోసం తను అయ్యలేబ్బరు, నాన్నే కదరా కనిపించే దేవుడు, సినిగిన అంగీలేసిన నాయన సిరుతపులో లెవెంచెరా. నైస్. కత్తులతో నా ఎద మీద కోసేస్తున్నారే, ఆయుధలో దాగినని తీసేస్తున్నారే, నెత్తుటితో నా కథని దాసేస్తున్నారే, ఆయుధలో దాగినని తీసేస్తున్నారే. నైస్. పుష్ప అంటే ఇష్టం అన్నావు కదా, ఓ పాట పాడతావు అందులో నుంచి యాక్టింగ్ చేసుకుంటూ. స్టార్ట్. ఆ పక్క నాదే, ఈ పక్క నాదే, తలపైన ఆకాశం ముక్క నాదే. వావ్, ఏమన్నా చేసినావా? ఒకసారి మళ్ళీ కెమెరాకి తీసుకుంటే చెప్పవా? ఆ పక్క నాదే, ఈ పక్క నాదే, తలపైన ఆకాశం ముక్క నాదే. వాట్ ఏ మూమెంట్ యార్. కోదండరాముణ్ణి చూడు, కోరిటి ఇచ్చేటివాడు, ఆ సుందరాముణ్ణి చూడు, మా తల్లి సీతమ్మ చూడు, కళ్ళు చెడకుంటే నా మనసు చూడు, చూడయ్యో ఆ రూపం అపురూపం, నిలపాలో ఈ గుండె లోపల, ఆ దైవం మన కోసం తెలిసాయో ఈ నేలపైలా. కోదండరాముణ్ణి చూడు, కోరిడి ఇచ్చేటివాడు, ఆ సుందరాముణ్ణి చూడు, మా తల్లి సీతమ్మ చూడు. వావ్, ఎంత క్యూట్గా ఉన్నావు తెలుసా. ఓకే, హీరోయిన్స్లా సాయి పల్లవి సాంగ్ పాడతా. సాంగ్ పాడతావా? బుజ్జి తల్లి నీకోసం నేచుందే నా ప్రాణం, ఓ బుజ్జి తల్లి నీకోసం ఏదైనా చేసేస్తా. ఇది ఎరుపు రంగు ఏడా ఉంటే ఆడే ఉంటానంటివి, అడవి తల్లికి కన్నా తల్లికి కన్ను రెప్పవైతివి, నిద్దురే పుట్టిల్లుగా ఈ నేల మీద పడి ఉంటివి, నిద్దురే పుట్టిల్లుగా ఈ నేల మీద పడి ఉంటివి, ఓ ముత్యమన్యల బాలుడా వీరుడా అభిమన్యుడా, ముత్యమన్యల బాలుడా వీరుడా అభిమన్యుడా. ఓకే, ఇప్పుడు వాళ్ళ డాడీ గురించి ఒక పాట పాడుతుంది అనమాట. ఎవరమ్మా ఎవరే, ఎవరమ్మా ఎవరే, మా నాయన కదనే, మా నాయన కదనే, ముఖాలే అడిగిన మా నాయన, మా నాయన, మా ముఖములో నవ్వులు మోస్తాడే మా నాయన, సిక్కిన ఎన్ని పూస అంకిదే మా నాయన, సకంగా నన్ను జారుకున్నాడే మా నాయన. నీ కన్నడలు వచ్చినాయి అని అంటూ అవతలే ఉండాలనంటూ, ముట్టుకుంటే పాపం అంటూ, చదువుకుంటే నేరం అంటూ. ఆఫర్స్ వస్తే పోతావా? పోతా. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. ఇలానే మంచి మంచి పాటలు పాడాలి, ఇలానే యాక్టింగ్ చేయాలి, అందరినీ ఎంటర్టైన్ చేయాలి. ఓకే ఓకే. ఓకే, ఇప్పటివరకు నేను సపోర్ట్ చేసారు కదా మస్తు మంది. ఎంతమంది ఉన్నారు నీకు ఫాలోవర్స్? 71K. 71K. సో వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పి వీడియోని చూసి లైక్ చేసి షేర్ చేయమని చెప్పి అందరికీ థ్యాంక్ యూ. వీడియోస్ లైక్ చేసి షేర్ చేసి కింద బెల్ కొట్టండి. యాక్టింగ్ ఎలా అనిపించిందో కింద కామెంట్స్. సో చూసారు కదా,
ఈరోజు జస్ట్ ఆమెకి 7 ఇయర్స్. 7 ఇయర్స్లోనే ఏడు అనగానే ఏడుస్తుంది, నవ్వనగానే నవ్వుతుంది అనమాట. కోపం అనగానే కోపం కూడా పడుతుంది. అంత చిచ్చర పిడిగా అనమాట. చాలా అంటే చాలా బాగా చేస్తుంది యాక్టింగ్. ఇంకొన్ని డేస్ అయితే ఇక సింగర్గా కూడా ఆ అమ్మాయి ఎదిగిపోవచ్చేమో, చెప్పలేం మరి. మరి అప్పుడు ఒకవేళ నువ్వు పెద్ద హీరోయిన్ అయిపోయినావు అనుకో, నాకు ఆటోగ్రాఫ్ కావాలి, ఒక సెల్ఫీ కావాలి, ఇస్తావా ఇవా? ఇస్తా. బాగా సపోర్ట్ చేసేది ఎవరు మీ ఊర్లో? మా సర్పంచ్ మామ, మా సర్పంచ్ అత్త, మా అత్తమామలా వరుస కలుపుకున్నావు. ఊళ్ళో మస్తు మంది మస్తు మంది సపోర్ట్ చేస్తారా? మీ ఊరి పేరు చెప్పలేవు కదా, చెప్పు. కుర్వాగూడ విలేజ్. సాయి పల్లవి అనమాట. రెండో సాయి పల్లవి రాబోతుంది, అంతేనా? సాయి పల్లవేగా నువ్వు? మా డాడీ కూడా నా పేరు సర్పల్లవే పెట్టిండు. ఓకే నాన్న, ఆల్ ది బెస్ట్. సో మీ అందరు కూడా ఆ అమ్మాయి టాలెంట్ చూసారు కదా, ఎలా అనిపించిందో కామెంట్స్ చేయండి. ఆ అమ్మాయి ఫ్యూచర్లో తను అనుకున్న గోల్ని రీచ్ అవ్వడం కోసం మీ కామెంట్స్ కూడా అవసరమే, కాబట్టి మీరు కూడా సపోర్ట్ చేసి ఆ అమ్మాయి ఆ స్టేజ్కి వెళ్ళే వరకు మనందరి వంతుగా వీడియోని షేర్ చేద్దాం. ఓకే ఓకే ఓకే, షేర్ చేయాలని ఆ అమ్మాయి కూడా కోరుకుంటుంది. సో ఇంకెందుకు ఆలస్యం, మరొక మంచి ఇంటర్వ్యూతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటే కీప్ వాచింగ్ సౌమ్యాస్ టీవీ. టాటా, బై బై.